నమస్తే అండి. మీడియా మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. నిన్న అంటే ఖమ్మం జిల్లా అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ చింతల వినయ్ అనే వ్యక్తి పాత లెక్కలు చెప్తారా అని చెప్పి కమిటీ నెంబర్తో అందరితో పిలిపించి ఆ రౌడీల్ని పక్కన 15-20 మందిని కూర్చోబెట్టి మాకు తెలియకుండా లెక్కలు చెప్తానే లెక్క మధ్యలో లేచి. అందరికీ నమస్తే సార్. ఖమ్మం జిల్లా అంబులెన్స్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ని. నా పేరు మైదులు. పాత కమిటీ సభ్యుడు చింతల వినయ్ కమిటీ లెక్కలు ఒప్పచెప్తా, డబ్బులు ఒప్పచెప్తారా అని చెప్పి పిలిచి డబ్బులు ఒప్పచెప్పకుండా ఒక 15-20 మందికి రౌడీలను పిలిపించి నాకు వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, బాబు, మహేష్ నలుగురం పోయినాం. వాళ్ళు 15-20 మంది ఉన్నారు. ఖమ్మంలో నన్ను ఎవడేం చేయలేడు, పల్స్ హాస్పిటల్ కాడ నేను ఎప్పుడు ఉంటా రండి అని చెప్పేసి దౌర్జన్యం చేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ కొడితే కోమాలోకి వెళ్ళిపోయిండు. సిపిఆప్ మీద ఉంది, సాగుబతుకులో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏదైనా అయితే ఆయన కుటుంబం పరిస్థితి ఏంది? మరి ఇలాంటి రౌడీజం ఎన్ని చేసుకుంటూ పోతాడు? నన్ను కొట్టాడు, శ్రీకాంత్ని కొట్టాడు, అందరిని ఉరికిచ్చాడు. 15-20 మంది రౌడీలు ఉన్నారు. అందరినీ ఉరికిచ్చి మీరు ఖమ్మంలో ఒక్కరు కూడా బతకలేరు అని చెప్పేసి ఇలాంటివి చాలా జరిగినాయి సార్. 1 టౌను, 2 టౌను, 3 టౌను. ఏసీపీ గారికి కూడా మేము మాకు ప్రాణహాని ఉంది అని ఏసీపీ గారికి కూడా లెటర్ ఇచ్చాం. లెటర్ ఇచ్చినా కూడా ఆయన పట్టించుకోకుండా అధికారం కొద్దిగా అడ్డు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ మమ్మల్ని చంపాలని, నీ ఇంటికి వస్తా, మీ ఆవిడని చంపుతా, మీ అందరిని చంపుతా, తలవారు తీసుకొచ్చి అందరిని నరికేస్తా అని అందరిని భయపెడతాడు. ఆయనతో మాకు ఎప్పటికీ ప్రాణహాని ఉంది. సిపి గారు కానీ, సిఐ గారు, ఎస్ఐ గారు కొద్దిగా దయచేసి మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి కోరుకున్నాను. పాత లెక్కలు చెప్తానే పాత యూనియన్ ఆఫీస్ కాడికి పిలిచి ఇక్కడ కొత్త ఆఫీస్ కాడికి రమ్మంటే రాలే. నేను నా మాజీ ప్రెసిడెంట్ కాబట్టి నా ఆఫీస్ కాడికి రావాలంటే ఆయన ఆఫీస్ కాడికి పోతే 15-20 మంది వచ్చి మాకు ఉరికిచ్చి కొట్టాడు. ఇప్పుడు సాగుబతుకులో ఉండు వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్. దయచేసి ఇలాంటి వాళ్ళని అసలు ఎట్లా ఏం చేయాలని చెప్పేసి కేసు పెట్టాం. సిఐ గారు, ఏసీపీ గారు వాళ్ళ దగ్గర పోయి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు మాకు న్యాయం జరగలేదు. సాయంత్రం 4 గంటలకి ర్యాలీ తీస్తున్నామండి, అంబులెన్స్ ర్యాలీ. ఎందుకంటే మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఇలా నాకు జరిగింది, రేపు ఇంకోళ్ళు జరుగుతుంది. ఇట్లా చంపుకుంటే ఎంతమంది పోతాడు? మా కుటుంబం ఏం కావాలి, మా పిల్లలు ఏం కావాలి? లోకల్ అంబులెన్స్ న్యూ యూనియన్ కోశాధికారి అయినటువంటి బాబును నేను. మాజీ లోకల్ యూనియన్ సభ్యుడు చింతల వినయ్ అనే వ్యక్తి గ్రూపులో మేము పాత లెక్కలు చెప్తామని చెప్పి మా ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్పాడు. దాన్ని మేము అంగీకరించాము. ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. మీ 4 కొత్త కమిటీ సభ్యులము. వెళ్ళిన తర్వాతకి లెక్కలు చెప్తున్న మధ్య క్రమంలో మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీకాంత్ గారిని పాతని బయట నుంచి రౌడీలను పిలిపించి నిర్దాక్షిణ్యంగా కొట్టడం జరిగింది. దీన్ని ఖండించి సరైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కలవడం జరిగింది. దీన్ని మాకు న్యాయం జరగట్లేదు. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లా యూనియన్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ యూనియన్ ప్రెసిడెంట్గా. నిన్న పాత కమిటీ చింతల వినయ్ అనే మాజీ ప్రెసిడెంటు, అలాగే కోశాధికారి రాము, రాజేష్ పాత కమిటీ వాళ్ళు అందరిలో పిలిచారు. కొత్త కమిటీ వాళ్ళని పిలిస్తే సరే మాకు లెక్కలు ఇస్తారని చెప్పేసి వాళ్ళు మామూలుగానే వెళ్ళారు. అయితే వాళ్ళు ఏంటంటే చింతల వినయ్ అనే పర్సన్ ముందే మాజీ ప్రెసిడెంట్ ముందే ప్లాన్ తోటి ఒక 15-20 మందిని తీసుకొచ్చి ఆ బజారు ఈ బజారు పాత ప్రశాంతి హాస్పిటల్ కాడ ఇది జరిగింది. పాత ఆఫీస్ కాడ పగడబందిగా వీళ్ళని కొట్టాలని చెప్పేసి 4గురిని. ప్రజెంట్గా అయితే శ్రీకాంత్ అనే పర్సన్ని ఆయన అయితే వెంటిలేటర్ మీదనే ఉన్నాడు. సిపిఆర్ మీద ఉంటాడు ఆయన ప్రజెంట్గా. ఆయన బ్లీడ్ అవుతుంది, బాగా ఇంజురీ అయింది ఆయనకి. పరిస్థితి అయితే ఆయన బాగాలే. 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాం నిన్న. 1 టౌన్లో కూడా ఇచ్చినాం. ఆయన ఉండేది 1 టౌన్ ఏరియా కాబట్టి 1 టౌన్లో కూడా ఇచ్చినాం. దీన్ని కూడా మాకు డిపార్ట్మెంట్ పరంగా మాకు సహకరించాలని చెప్పేసి సిఐ గారిని, ఎస్ఐ గారిని మాకు కంపల్సరీగా దీనికి సపోర్ట్ చేయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గ్రూప్లో పెట్టేది వస్తుంది. అందరికీ నమస్తే అండి. ఖమ్మంలో కొత్తగా ఇదివరకు పాత కమిటీ వచ్చేసి చింతల వినయ్ ఆయన నడిపించారు. గతంలో కొత్తగా ఈయన 4 months కొత్త న్యూ యూనియన్ ప్రెసిడెంట్గా మైదులు గారు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఎన్నికయ్యారు. అయితే 4 నెలల కిందమే ఇది జరిగిందండి ఎన్నిక. 4 నెలల తర్వాత 4 నెలల నుంచి ఇప్పటి వరకు కనీసం లెక్కలు కూడా చెప్పలేదు. నిన్న చెప్తానని ఆఫీస్కి పిలిచి రౌడీ షీటర్లని పక్క సందులో ఉంచి మాకు లెక్కలు చెప్తూనే ఉంచి రౌడీ షీటర్లను పిలిచి శ్రీకాంత్ అనే వ్యక్తిని రాళ్లతోటి దాడి చేశారు. ఘోరంగా కొట్టారు, కడుపులో గుద్దారు. మా ప్రెసిడెంట్ గారు మైదులు గారిని కొట్టారు. గతంలో కూడా నన్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా అమ్మని పిల్లని అన్నట్టుగా తిట్టాడు. ఆ విషయంలో సిఐ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తే సిఐ గారు కూడా ఏం పట్టించుకోలేదు ఆ విషయంలో. అంతకుముందు కూడా మా యూనియన్ సభ్యులందరినీ బెదిరిస్తుంటే మేము కూడా కంప్లైంట్ ఇస్తే సిఐ గారు, ఏసీపీ గారు వాళ్ళందరికీ ఇచ్చినా కానీ అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. ఈ అంబులెన్స్ వాళ్ళు ఇంతే, ఎప్పుడు గొడవలు పెట్టుకుంటారు అన్నట్టుగానే ఉన్నారు. గొడవలు ఒకవేళ అయితే మాత్రం అది చింతల వినయ్ అనే ఆయన ద్వారానే అవుతాయండి. ఎక్కడన్నా బండి పెట్టినా మళ్ళీ దాని గురించి ఏదన్నా గొడవ చేయాలన్నా చింతల వినయే. అలాంటి ఆయన్ని అసలు అరికట్టాలి. ఆయన వల్లనే ఈ అంబులెన్స్ కుటుంబం లాంటిది డిస్టర్బ్ అవుతుంది. ఒక్క పంట చేనులో ఒక్క చీడ పురుగు ఉన్నా కానీ ఆ పంట చేను మొత్తం ఖరాబ్ అవుతుంది. మా అంబులెన్స్ యూనియన్లో ఒక చీడ పురుగు ఉన్నాడని అంటే అది చింతల వినయ్. ఆయన అనేటాయన్ని అరికట్టాలి. రౌడీ షీటర్లు కూడా ఆయనకే సపోర్ట్గా ఉన్నారు. దయచేసి రౌడీ షీటర్లు ఎవరైనా కానీ ఆయన సపోర్ట్గా ఉండకూడదు. మా అంబులెన్స్ విషయంలో రౌడీ షీటర్లు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు. ఆయనకి ఏమైనా సమస్య ఉంటే దాని గురించి మాట్లాడండి. కానీ రౌడీ షీటర్లని తీసుకొచ్చి ఇష్ట రాజ్యంగా అసలు ఆయనకి ఎవరు ఇచ్చారండి? అసలు శ్రీకాంత్ని అసలు అంతగానం కొట్టాల్సిన అవసరమే ఉన్నది. దీని మీద చర్యలు తీసుకుంటాడు. ఇలాంటి విషయంలో చాలాసార్లు శ్రీకాంత్ని కాకుండా ఇంకా చాలామందిని కూడా రౌడీ షీటర్లను పిలిచి ఇష్టం వచ్చినట్టుగా తిట్టి అమ్మని పిల్లన్నని బూతులు తిట్టి అంబులెన్స్ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. దుర్భాషలతోటి దూషిస్తున్నాడు. ఇంటికి వచ్చి ఫ్యామిలీని పిల్లల్ని కూడా తలవారు తీసుకుని నరికేస్తారంట సార్. ఆయన కుటుంబాన్ని కూడా నరికేస్తా. ఆయన వల్ల నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, మేము ఆయన వల్ల అసలు ఖమ్మంలో అంబులెన్స్ తిప్పలేకపోతున్నాం. మేమందరం భయ ప్రాంతాలకు గురి అవుతున్నాం. దయచేసి మీరందరూ మాకు తోడు, సిఐ గారు, ఏసీపీ గారు మా కేసుని మాకు సహకరించగలరు సార్. మేము ఏమైనా తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి. కానీ 121 మందిలో ఆయనే చేస్తూ ఉంటాడు. ఎవ్వరు చేయరు. 121 మందిలో అది ఎవ్వరు చేయరు. తప్పుగా కూడా ఎవరు మాట్లాడితే మీ సంగతి చూస్తా, నరుకుతా. ఆయనతో అందరు భయపడతారు. అందరికి ప్రాణహాని కూడా ఉందండి. సిఐ గారు, ఎస్ఐ గారు, ఏసీపీ గారు కొద్దిగా మమ్మల్ని న్యాయం చేయడానికి కోరుకుంటున్నాం సార్. దిగేంద్రన్న గారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కొద్దిగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్. నేను వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ వాళ్ళ వైఫ్ని. ఇట్లా 3 నెలల క్రితం వీళ్ళకి ఎలక్షన్స్ జరిగాయి, అంబులెన్స్ ఎలక్షన్స్. దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా శ్రీకాంత్ ఎన్నుకున్నారు. అయితే ఈ 3 months నుంచి కూడా తను చెప్తానే ఉన్నాడు, ఇట్లా గొడవలు అవుతున్నాయి అంబులెన్స్లో, ఇట్లా వినయ్ అనే అతను కొంచెం ఇబ్బంది పెడుతున్నాడని చెప్తే, ఏం కాదు మీరైనా కొంచెం తగ్గుండండి, మనం అసలే ఫ్యామిలీస్ మెంబర్స్ అని మేము చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము. అట్లా నిన్న 11కి మీటింగ్ ఉంది ఆఫీస్లో అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 hours నేను కాల్ చేస్తే ఆటోమేటిక్గా అంబులెన్స్ వాళ్ళు ఎత్తి ఇలా గొడవ జరిగింది, సీరియస్గా ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్పారు. వచ్చి చూస్తే డాక్టర్ గారు సీరియస్గా ఉంది, 24 hours దాటితే కానీ ఏం చెప్పలేము, ఇమీడియట్లీ హైదరాబాద్ షిఫ్ట్ చేయాలి, ఫుల్గా ఎవరో కావాలని కొట్టారమ్మా అని చెప్పారు. మేము ఆరాధిస్తే వినయ్ వాళ్ళని తెలిసింది. ఇప్పుడు మాకు 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మేమేం కావాలి? ఒకవేళ మనిషి చచ్చిపోతాడు, ఆ మినిట్ చచ్చిపోతాడు, మాకెవరు దిక్కు అసలు. మనిషిని అట్లా నాకు కొట్టేది, వాళ్ళకి లేరా? పెళ్ళం లేదా? ఎవరు లేరు? పిల్లలు లేరా? కొడితే మాట్లాడుకోవాలి కానీ అట్లా కొట్టడం ఏంటి అసలు? కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, అంతేగాని ఒక మనిషిని మరీ అంతగానో చేసి
ఇప్పుడు ఆయన కడతాడా డబ్బులు ఏమన్నా, లేకపోతే ఏమన్నా అయితే నన్ను చూసుకుంటాడా, మా పిల్లల్ని చూసుకుంటారు? ఎవరిని చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు అసలు? ఎందుకు మనుషుల మీదకి ఇట్లా చేయడం? ఇలా మా ఆయనకు జరిగింది, రేపు ఎవరికైనా జరగవచ్చు, ఎవరి పిల్లల్ని ఏం చేయొచ్చు, ఎవరినైనా చావు కొట్టవచ్చు. ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు అందరూ కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఆల్రెడీ సుమన్ సారు కొంచెం మంచిగా చూస్తున్నారు. ఇమీడియట్లీ మీరు కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాల్సిందని పోలీస్ వాళ్ళని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. దయచేసి చెప్తున్నానండి, దయచేసి మా అన్నయ్యకి జరిగింది ఎవరికి జరగొద్దు నేను చెప్తున్నాను. అందరూ మనుషులేనండి, కూర్చొని మాట్లాడాలి. ఏదైనా ఇలా చేస్తే కుదరదండి. అందరికీ పిల్లలు ఉన్నారు. మా ఫ్యామిలీ ఏం కావాలి? ఇప్పుడు ఆ అబ్బాయికి ఏదన్నా అవుతుంది, మా ఫ్యామిలీకి ఏం కావాలి? మీరు న్యాయం చేయాలండి, దయచేసి మాకు న్యాయం జరగాలి. మా అన్నయ్యకి ఏమన్నా అయితే మాత్రం ఇంకా ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. దయచేసి మాకు న్యాయం జరగాలి. తను చెప్తా ఉండేవాడండి, ఇట్లా ప్రెసిడెంట్గా అవ్వడం అసలు తనకి నచ్చలేదు, దానివల్ల ఇట్లా చేస్తున్నాడు, కొంచెం లెక్కలు చెప్పేవి ఉన్నాయి. మేము లెక్కల గురించి అడుగుతుంటే తను లెక్కలు చెప్తా అంటున్నాడు, చెప్పట్లేదు. తనే మొన్న కాల్ చేసి లెక్కలు చెప్తారండి, మీ 5గురే రండి అని చెప్పాడు. మేము 5గురమే వెళ్తున్నామని చెప్పినప్పుడు కూడా నేను చెప్పలేదు, జాగ్రత్తగా ఉండు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తే ఏం కాదు తను మంచోడైండు, మారిండు అని చెప్పి చెప్తున్నాడు. కానీ మారిండు అని చెప్పి తిను నమ్మినప్పుడు తను ఎందుకు అట్లా నమ్మకం లేకుండా చేసిండు? అసలు ఆఫీస్కి దగ్గర రమ్మన్నారు, నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత మాకు 1:30 కాల్ వచ్చింది, మేము సడన్గా ఇంకా హాస్పిటల్కి వచ్చేసామండి. ఆ తర్వాత జరిగిందంతా ఇదే, ఇంకా సీరియస్గా ఉంది. ఇప్పుడు కూడా ఏం చెప్పలేమనే చెప్తున్నారు డాక్టర్స్ కూడా. అది మీ యూనియన్ అంతా కూడా అంతా ఒక ఐక్యతగా ఉండి మా బాబుకు మాత్రం న్యాయం చేయండి. ఇవాళ మా బాబు అవుతాడు, రేపు మీరైతారు. మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పసిపిల్లలు, మరి పిల్లలకు 3వ సంవత్సరమే వాళ్ళకి. దయచేసి మీరందరూ ఒక కట్టుకుండి మా బాబుకు మాత్రం న్యాయం చేయండి.